హాయ్ అండి. నిన్న సండే గదా! మా ఊర్లో కొంతమంది పిల్లకాయలైతే కలిసి గొబ్బియాలు తట్టారు. తట్టితే వచ్చిన డబ్బులు, బియ్యము వస్తాయి గదా! వాటితో అయితే ఈ విధంగా వంటలు చేసుకొని తింటున్నారు ఈవినింగు. వాళ్ళే స్వయంగా కట్టెల పొయ్యి పెట్టి అన్నం అయితే ప్రిపేర్ చేశారు. అన్నం ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళే వచ్చి వీడియో తీసుకుంటాము, మేము వీడియో తీసుకుంటాం అని చెప్పైతే వచ్చి ఫోన్ అడిగారు. సర్లే తీసుకోండి. మీ ఆనందం నేనెందుకు కావాలి? మిమ్మల్ని గూడా పెడతాలే అని చెప్పైతే తీసుకున్నాను. మన పిల్లలైతే చూడండి ఎంత చక్కగా అన్నం అయితే ప్రిపేర్ చేసేసారో. అదే పిల్లలు ఇంట్లో ఒక్క పని చెప్తే అస్సలు చేయరు గదా! వాళ్ళు కష్టపడి ఈ విధంగా అన్నీ కట్ చేసి కర్రీస్, రైస్ అయితే చేసుకొని తింటున్నారు. అయినా నాకొక విషయం అర్థం గాకుండా అడుగుతాను. వీడియోని లైక్ చేస్తే అసలు మీదేం పోతుందండి? నేనేమన్నా మీ ఆస్తులు రాసిమ్మని అడిగానా? ఒక లైక్ అడుగుతున్నా అంతే గదా! మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అంతే గదా! అదేదో నేను ఆస్తులు అడిగినట్టుగా లైక్ జేయమన్నా, కామెంట్ చేయమన్నా అసలేమి బెటరు? ఏమైపోతుందసల?